హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కావ్యస్ కిచెన్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. అలాగే చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి మిలెట్స్లో ఒక రకం అండి, వచ్చేసి వరగలు అన్నమాట. మీరు కావాలంటే కొర్రలైనా తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. మిలెట్స్లో చాలా హెల్దీ రెసిపీ అనమాట. మీరు కూడా ఒకసారి స్కిప్ చేయకుండా చూసి ఎలా ఏంటి అనేది ఒకసారి ట్రై చేయండి. మనం వచ్చేసి ఏం చేస్తున్నామో తెలుసా? వరగలతో అరిసెలు అయితే చేయబోతున్నాము. చూసారు కదా, ఈ వరగలు అనమాట. వరగలు మనకి బియ్యం లేకుండా ఓన్లీ మిలెట్స్తో అయితే మటుకు చేస్తున్నాం అనమాట. సో లేట్ ఎందుకు, ఇంకా ఫస్ట్ వీటిని అయితే నేను నైట్ అయితే నానబెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవి నైట్ నానేసుకుంటే మనం మార్నింగ్ చేసుకోవడానికి బాగా వస్తుంది అనమాట. నైట్ అయితే నానేసుకోవాలి. ఇవి వచ్చేసి ఇప్పుడైతే నానేస్తాను. ఇవి ఇలా కన్నగా 2-3 సార్లు అయితే వాష్ చేసేసుకుందాము. ఇలా వాష్ చేసేసుకున్నాక మనం నైటే నానబెట్టేసుకోవాలి. ఒక 10 గంటలన్నా బాగా నానాలండి. ఇవి వచ్చేసి మనం సేమ్ మనం అరిసెలకి ఎలా నానబెట్టుకుంటామో అలా నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు వాటర్ అయితే వంపేసి మంచి వాటర్ అయితే వేసేద్దాం ఇంకా. సో మీరు కూడా ఒకసారి అరిసెలు హెల్దీ రెసిపీ ఒకసారి ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా, మంచి వాటర్ అయితే వేసి నానబెట్టేసాను. ఇప్పుడు మార్నింగ్ అయితే మిగతా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము. చాలా హెల్దీ రెసిపీ. ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయాల్సిందే. అంత మంచి హెల్దీ రెసిపీ అనమాట. వీటిని నానబెట్టేసుకున్నాము. ఇప్పుడు ప్లేట్ అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇంకా ప్లేట్ పెట్టేసుకొని మార్నింగ్ అయితే మిగతా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇది వచ్చేసి మరుసటి రోజు అండి. ఇంకా మరుసటి రోజు చూడండి బాగా నానిపోయాయి అనమాట. ఇప్పుడు వీటిని వచ్చేసి ఆరేసుకుందాం. మనమైతే ఇప్పుడు ఒక క్లాత్ పైన ఆరేసుకోవాలి. వచ్చేసి ఇప్పుడు ఈ వాటర్ అంతా వంపేసి ఇవైతే ఆరేసుకోవాలండి. కొంచెంసేపు కొంచెం తడి అనేది పోవాలి. వచ్చేసి అలా అయితేనే మనకు మిక్సీ పట్టుకోవడానికి పొడిగా అనేది వస్తుంది. ఇప్పుడు వచ్చేసి వాటర్ అయితే వంపేసుకుందాము. ఇప్పుడు వీటిని అయితే ఒక క్లాత్ పైన ఆరేసుకుందాము. ఇలా క్లాత్ పైన వేసుకుంటే మనకు తడి అనేది పోతుంది. ఇలా వాటర్ అంతా కన్నెగా పోయేలాగా ఇలా అయితే అన్నీ వేసేసుకుందాము. చూస్తున్నారు కదా అండి, ఇలా అయితే ఆరేసుకోవాలి. ఒక 5 నిమిషాలు అయితే మనకు ఆరిపోతాయి. మరీ ఎక్కువ వచ్చేసి తడి లేకుండా కాదు, కొంచెం వచ్చేసి మరీ డ్రైగా కాకూడదు అనమాట. మిక్సీ అయితే పట్టుకోవాలి. తర్వాత వచ్చేసి వీటిని అయితే ఇప్పుడు కొద్దిసేపు అయితే ఆరినిద్దాం. ఆరిన తర్వాత అయితే మిక్సీ పట్టేసుకుందాం. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. హెల్దీ రెసిపీ కూడా. షుగర్ పేషెంట్స్కి కానీ చాలా మంచిది. బియ్యం రైస్ ఎక్కువ తినకూడదు కదా. ఇలా రైస్ లేకుండా ఈ రైస్తో కొర్రలతో అయితే చేసుకోవచ్చు అనమాట. ఇవి వచ్చేసి వరగలు. ఈ ప్లేస్లో కొర్రలు అనేది తీసుకోవచ్చు. మీరు వచ్చేసి ఏదైనా కానీ టేస్ట్ సేమ్ కొలతలతో సేమ్ అలాగే చేసుకోవచ్చు అనమాట. ఏదైనా పర్లేదు. కొర్రలు మిలెట్స్లో ఇప్పుడైతే వీటిని ఆరిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాం. ఇంకా ఇప్పుడైతే ఆరిపోయినాయి చూడండి. ఇప్పుడైతే మిక్సీ అయితే పట్టేసుకుందాం వీటిని. ఇప్పుడైతే ఇంకా అమ్మ అయితే మిక్సీ పట్టేస్తుంది. ఇప్పుడైతే వీటిని మిక్సీ అయితే పట్టేసుకుందాం. ఇంకా అన్నీ ఒకేసారి వేసుకొని మేము కొంచెమే చేస్తున్నాం. మీరు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ చేసుకోవచ్చు. మిక్సీ అయితే పట్టేసుకుందాం. ఇప్పుడు మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఇప్పుడు ఇలాగా మూత లేకుండానే మా అమ్మ మిక్సీ పట్టేస్తూ ఉంది. నాకైతే బాగా భయం అవుతుంది. స్పూన్తో అనుకుంటే ఏదో గ్రైండర్లో వేసినట్టు పడుతుంది. ఇప్పుడు మిక్సీ అయితే పట్టేసుకున్నాం చూడండి. మెత్తగా అయితే అయింది. కానీ జల్లెడ అయితే పట్టుకోవాలి. మనకి నూక అనేది అస్సలు ఉండకూడదు. నూక లేకుండా జల్లెడ అనేది పట్టేసుకోవాలన్నమాట. ఇలా జల్లెడ అయితే పట్టేసుకోవాలి మొత్తము. నూక అనేది లేకుండా మనకు జల్లెడ పట్టుకుంటే నూక అనేది ఉండదు అనమాట. ఒకసారి మీరు కూడా కొర్రలతో ఇవి వరగలు వచ్చేసి కొర్రలతో కూడా ఇలాగే ప్రాసెస్ అయితే చేసుకోవచ్చు. సేమ్ మిలెట్స్ మంచిది కదా మనకి తింటే. ఇలా జల్లెడ పట్టేసుకోవాలి మొత్తం. వచ్చేసి చాలా ఈజీ ప్రాసెస్. చూసారు కదా, ఈ నూక ఉంటే మళ్ళీ వేసేసుకోవాలి మనము. మిగిలిన నూక కూడా వేసేసుకుందాం మరి మిక్సీకి అయితే. ఇప్పుడు చూడండి ఎంత మెత్తగా అయిందో పిండి. వచ్చేసి ఇలా ఉండాలన్నమాట మనకి పిండి అయితే.
ఇంకా ఆల్మోస్ట్ పిండి కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మిగతాది కూడా పిండి అయితే పట్టేసుకోవాలి. ఇంకా మిగతాది కూడా సేమ్ ఇలాగే పట్టేసుకున్నాక ఇది కూడా జల్లెడ పట్టేసుకుందాము. ఇంకా పిండి అయితే రెడీ అయిపోయింది అరిసెలకి. ఇంకా ఇలా అయితే పట్టేసుకున్నాం. మొత్తం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పాకం అయితే పట్టేసుకుందాం. ఇంకా ఇప్పుడు మనం వచ్చేసి కొర్రలు వచ్చేసి వరగలు ఈ గ్లాస్తో తీసుకున్నాము. ఈ గ్లాస్తో అయితే వేసుకున్నాను నేనైతే. ఇప్పుడు బెల్లం వచ్చేసి ఎంత వేసుకోవాలనేది చెప్తానమాట. ఇంకా ఇప్పుడు బెల్లం అయితే దంచేసుకుందాం. పొడిగా మనకి ఇట్లా దంచుకుంటే కరిగిపోతుంది అనమాట తొందరగా. అయితే కొలత కూడా కరెక్ట్ కుదురుతుంది. ఇలా దంచేసుకోవాలి. బెల్లం వచ్చేసి చూసారా, బెల్లం అయితే ఈ షేప్లో అయితే ఉంది. ఇప్పుడు బెల్లాన్ని వచ్చేసి మనం దంచేసుకుందాం. ఇంకా ఇలా పొడిగా చేసుకొని అయితే ఇంకా ఇప్పుడు కొలత అయితే ఇలా చేసుకోవాలండి. ఒకటికి వచ్చేసి కొంచెం తక్కువ వేయాలి కదమ్మా. ఒక గ్లాస్కి వచ్చేసి గ్లాస్ కంటే కొంచెం తక్కువ బెల్లం అయితే వేసుకోవాలి. గ్లాస్ కంటే కొంచెం తక్కువ వేసేసుకుంటే కరెక్ట్ సరిపోతుంది. మరి ఒకటికి అయితే వేసుకోకూడదు. ఇప్పుడు 500 గ్రామ్స్ ఉన్నాయనుకోండి, 400 గ్రామ్స్ బెల్లం అయితే వేసుకోవాలి. అలాగా కొలత అయితే ఇప్పుడు వచ్చేసి మనం గ్లాస్తో కొలత పెట్టుకున్నాం కాబట్టి గ్లాస్ కంటే తక్కువ అయితే వేసుకున్నాం బెల్లం వచ్చేసి. ఇప్పుడు వచ్చేసి కొంచెం అంటే కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ వేసేసుకొని ఇప్పుడు గ్యాస్ మీద అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడు గ్యాస్ అయితే ఆన్ చేసేసుకోవాలి. గ్యాస్ ఆన్ చేసేసుకొని పెద్దగా పెట్టుకోవాలి, చిన్నగా కదా, సిమ్లో మంట అయితే పెట్టేసుకోవాలి. మంట పెట్టుకొని ఇది వచ్చేసి కరిగిపోవాలి. బెల్లం వచ్చేసి పాకం అయితే ఆల్మోస్ట్ కరుగుతూ ఉంది చూడండి. ఇంకా పాకం అయితే రెడీ అవుతూ ఉంది. బెల్లం అయితే కరిగిపోతుంది. ఇలా కలుపుకుంటూ ఉండాలి. బెల్లం వచ్చేసి ఇట్లా కరిగిపోవాలన్నమాట. మనకి ప్లేట్లో వేసుకుంటే అలాగే ఉండాలి కదా, నిలబడాలి. ఇలా మనకి కరిగే వరకు కలుపుకొని ఇలా వాటర్లో అయితే చెక్ చేసుకోవాలన్నమాట. మనకు పాకం రెడీ అయ్యిందా లేదా అనేది చెక్ చేసుకొని ఇలా చూసుకోవాలి. వాటర్లో ఇక్కడ నిలబడితే మనకు అయినట్టు. అయిందా? ఇంకా కొంచెము ఇలా మనకు పాకం రెడీ అయిన తర్వాత నెయ్యి అయితే వేసుకోవాలి. నెయ్యి కొంచెం టేస్ట్ బాగుంటుంది అనమాట నెయ్యి వేసుకుంటే. నెయ్యి కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి. అలాగే నువ్వులు వేసుకొని కలిపేసుకోవాలి. అలాగే మీకు గసాలు కూడా వేసుకోవచ్చు కదా, బాగుంటుంది. నువ్వులు వేస్తేనే టేస్ట్. ఇలా వేసేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మనకు ఆల్మోస్ట్ పాకం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దింపేసుకొని ఇంకా పిండి వేసుకుంటూ కలుపుకోవాలి. చూసారు కదా, పాకం వచ్చేసి ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు పొడి వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా వేసుకుంటూ కలుపుకోవాలి. మీరు ఇలా కొలతలతో చేసుకుంటే పర్ఫెక్ట్గా అనేది కుదురుతుంది. ఇలా కొంచెం కొంచెం వేసుకుంటే ఇలా కలుపుకోవాలి. ఇంకా మొత్తం అయితే వేసేస్తాను. ఇప్పుడు చూసారు కదా, మొత్తం అయితే వేసేసుకున్నాము. మనకు కొంచెం ఒక 8 గంటలైనా, అంటే మనం మార్నింగ్ ఈరోజు చేసుకున్నాం అనుకోండి, మరుసటి రోజు చేసుకుంటే బాగుంటాయి. అలాగే ఒక రోజు అంతా పెట్టేసుకుంటే కరెక్ట్ సరిపోతుంది. ఆడితే మనకి పాకం వచ్చేసి ఇంకా కొంచెం గట్టి పడుతుంది అనమాట. చూసారు కదా, ఇలా ఉండాలి. ఇలా బాగా కలిపేసుకుంటే మనకు పాకం కూడా రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, పాకం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు వీటిని మరుసటి రోజు చేసుకుందామా? చేసుకుంటే బాగుంటుంది. రేపు మరుసటి రోజు మనకు చూడండి నువ్వులు అన్నీ బాగా కనపడతా ఉన్నాయి. దీంట్లోకి వేసుకుంటే మనకు విడిపోకుండా ఉంటాయి కదా నూనెలో కూడా, నవ్వులుతుంటే అది. ఇప్పుడు కొంచెం ఒక బౌల్లో అయితే కొంచెం నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసేసుకొని, ఇంకా ఇదైతే మనం పాకం చేసి పెట్టేసుకున్నాం కదా, దాన్ని ఒక బౌల్లోకి అయితే వేసి పెట్టేసుకుందాం. మరుసటి రోజు అయితే చేసి చూపిస్తాం మళ్ళీ. ఇలా ఒక బౌల్లోకి అయితే వేసి పెట్టేసుకుంటున్నాం. ఇప్పుడైతే చూస్తున్నారు కదా, బెల్లం ఎర్రగా ఉంటే పాకం ఇది కూడా ఎర్రగా ఉంటుండే కదా, పాకం కూడా అప్పుడు ఎర్రగా ఉంటుండే బెల్లం. అట్లా మరి అదే
అట్లా నువ్వు అమ్మా ఇవి కొర్రలతో మంచిదిలే. కొర్రలు మామూలు బియ్యం కంటే కొర్రలు మంచిది కదా. టేస్ట్ ఫస్ట్ టైం ఎట్లుంటుందో చూడాలి. మా పిల్లలైనప్పుడు ఫస్ట్ రోజు ఎప్పుడన్నా పెదనాన్న వాళ్ళు వస్తే చేసిందేనా ఇవే ఎక్కువ చేసి పెడుతున్నాయి. మంచివి ఇవి బియ్యాన చేయకుండా అదే మంచివి. టేస్ట్ ఎక్కువ బాగుంటుంది. మెత్తగా కూడా అదే బియ్యం కన్నా బాగా మెత్తగా. బియ్యం కంటే హెల్తీ కూడా మంచివి కదా ఇవి. ఇట్లా అంతా ఒక బౌల్లోకి అయితే వేసేసుకొని మరుసటి రోజు అయితే చేసేసుకుందాం కదమ్మా. మరుసటి రోజు అయితే చేసి చూపుతాం. కనీసం ఒక 8 గంటలు 5 గంటలు 6 గంటలు అయినా ఉండాలి పిండి వచ్చేసి. మనకు అప్పుడే బాగా వస్తాయి. మేమైతే ఇంకా మరుసటి రోజు అయితే చేసి చూపిస్తాము. చూసారు కదా పాక అయితే రెడీ అయిపోయింది. ఇంకా మరుసటి రోజు అయితే చూద్దాం. ఇప్పుడు 8 గంటల తర్వాత అయితే తీసామండి. కొంచెం జోరుగా అంటే కొంచెం గోధుమ పిండి అయితే వేసి పిసికామన్నమాట. మీకు గట్టిగా అయితే పర్లేదు, కొంచెము జోరుగా అయింది అనుకోండి కొంచెం గోధుమ పిండి అయితే వేసి ఇలా పిసుక్కోవచ్చు. ఫస్ట్ టైం చేస్తున్నాం మేము కూడా అనమాట, అందుకోసం ఇలా గోధుమ పిండి అయితే వేసాము. ఇప్పుడైతే పర్ఫెక్ట్ సరిపోయింది. మామూలుగా మనం బియ్యంతో చేస్తే కొంచెం గట్టి పడుతుంది కదా, ఇదైతే అంత గట్టిగా అయితే అదే ఇట్లా ఉందన్నమాట. కొంచెం గోధుమ పిండి వేసి కలిపాము, అందుకోసం ఇలా గట్టిగా అయింది. ఇప్పుడైతే ఇంకా ఎలా చేసుకోవాలనేది చూద్దాము. ఒక పేపర్ అయితే తీసేసుకొని ఇలా కొంచెం పేపర్కి అయితే ఆయిల్ అయితే పూసుకోవాలి. ఆయిల్ పూసేసుకొని ఇలా ముద్ద అయితే చేసేసుకోవాలి. రేకులు కట్టుతూనే అంటారా. ఇలా ఒక పెట్టేసుకొని పేపర్ అయితే పెట్టేసుకోవాలి. ఇలా చేత్తో అయినా అనుకోవచ్చు, గట్టిగా అనుకోవచ్చు. ఇలా రేకుల కట్టతో ఇలా అనుకోవాలి. ఇది కొర్రలది ఎట్లుంటుందో మళ్ళీ. కొర్రల అరిసెలు, కొర్రల అరిసెలు కావాలంటే మీరు ఇక్కడ నూలు చూడండి, మరి పైన కూడా వేసుకోవచ్చు. ఇక్కడైతే మనకు నూలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. నూలు కావాలంటే మరి పైన కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ అయితే పెట్టేసుకున్నాం. ఇక్కడ మనకు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే వేసుకున్నాము. వేసుకొని ఇప్పుడు అరిసెల్ని కాల్ చేసుకోవడమే. కొర్ర అరిసెలు మనకు బియ్యం లేకుండానే కొర్రలతో అయితే అరిసెలు, ఓన్లీ కొర్రలతోనే. ఇప్పుడైతే దీన్ని కాల్ చేసుకుందాం. ఇంకా ఇలా పేపర్ నుంచి అయితే తీసేసుకొని ఇలా వేసేసుకోవడం. మీరు మందం కావాలనుకుంటే మందం అయితే వేసుకోవచ్చు. ఇంకా ఇలా 2 సైడ్ల కాల్చుకున్నాయి తీసేసుకోవాలి. కొంచెం మందమే చేసుకోవాలండి, ఇది పతలాగా అయితే రావడం లేదు. కొంచెం మందం చేసుకుంటేనే వస్తుంది. ఇలా తీసి ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఇంకోటి అయితే చూపిస్తున్నాను. ఇవి వచ్చేసి మందమే అనుకోవాలి, పతలాగా అయితే విడిపోతుంది అనమాట. ఏమో మేము కూడా ఫస్ట్ టైము కొంచెం మందం అనుకుంటూనే వస్తున్నాయి. ఇలా చేత్తో అనుకోవాలి, ఊరికే మందం. సర్లే ఇలా తీసేసుకొని వేసుకోవడమే. రెండు సైడ్ల నిదానంగా కాల్చుకోవాలి, వెంటనే తిప్పకూడదు. ఇలా ఇంకో సైడ్ కూడా కాల్చుకోవాలి నిదానంగా. ఇలాగే అన్నీ కాల్చేసుకోవాలి, మందమే చేసుకోవాలి. ఇవి వచ్చేసి చూసారు కదా, ఇవన్నీ అయితే అయ్యాయి. ఇప్పుడు చూద్దాము. మందం చేసుకుంటేనే వస్తున్నాయి ఇవి, లేకపోతే రావడం లేదు. మందమే ఉండాలి. అరిసెలు వచ్చేసి కొర్ర అరిసెలు రెడీ అయిపోయాయి చూడండి. కొర్ర అరిసెలు అయితే ఇలా వచ్చాయి. ఫస్ట్ టైం చేసామన్నమాట. ఇలా అయితే ఉన్నాయి. మందం అయితే వస్తున్నాయి, పతలాగైతే అస్సలు రావడం లేదు. కానీ టేస్ట్ మటుకు బాగున్నాయి. లాస్ట్ వరకు ఇది చూసారు కదా, టేస్ట్ మటుకు కొంచెం డిఫరెంట్. మన బియ్యం దానికంటే కొర్రలు వచ్చేసి కొంచెం డిఫరెంట్ ఉంది. ఇప్పుడు మా వదిన టేస్ట్ చూసి ఎలా చెప్తుందో, ఎలా ఉందో చెప్తాను అనమాట. ఇప్పుడు టేస్ట్ అయితే చూసి చెప్తుంది అనమాట. ఇది వచ్చేసి బాగా క్రిస్పీగా కాలింది. ఇది వచ్చేసి క్రిస్పీగా కాలింది అనమాట. బాగుందే, చాలా బాగుంది. వెరైటీగా కొర్రది చాలా బాగున్నాయి. మన బియ్యం హెల్దీ రెసిపీ, చాలా టేస్ట్ అవుతుంది. నమ్మకం చాలా బాగుంది. అది క్రిస్పీగా ఉంటే బాగున్నాయండి, కానీ మందమే వస్తున్నాయి. కానీ టేస్ట్ మటుకు కొంచెం డిఫరెంట్. కొర్రలతో అరిసెలు అయితే రెడీ అయిపోయాయి. మీరు కూడా ఒకసారి స్కిప్ చేయకుండా చూసి ఎలా ఏంటి అనేది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.
ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. మేము చేసిన కొర్ర అరిసెలు ఎలా ఉన్నాయో చూసి కామెంట్ అయితే పెట్టండి. చూసారు కదా ఇలా ఉన్నాయన్నమాట. స్కిప్ చేయకుండా మటుకు చూసి ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.